గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710777720. 20,000 కోట్లు అన్నాడు, 42% రిజర్వేషన్ ఇస్తా అన్నాడు. ఏది దిక్కులేదు. ఒక వర్గం కాదు, రైతులకు వెంటనే రుణమాఫీ అన్నాడు, 10,000 కాదు 15,000 ఇస్తా అన్నాడు, రైతు కూలీలకు ఇస్తా అన్నాడు, కౌలు రైతులకు ఇస్తా అన్నాడు. ఎన్ని మాటలు, ఎన్ని మోసాలు. లెక్క పెడితే మొత్తం 420 ఉన్నాయి, కరెక్ట్గా 420. అందుకే నా ప్రార్థన మీతో, ముఖ్యంగా తమ్ముడు మహేష్తో, మీ అందరితో, ఒకటి, మీరు సమిష్టిగా కొట్లాడితేనే, మీరు గొంతిప్తేనే అడగంది అవ్వ కూడా పోవ పెట్టదు. మొదలు ఈరోజు మీటింగ్ తర్వాత నేను పార్టీ తరఫున బట్టి విక్రమార్క గారు, ఆయన ఇవాళ డిప్యూటీ సీఎం ఉన్నాడు, ఆర్థిక శాఖ మంత్రి ఉన్నాడు, వెంటనే లెటర్ రాస్తా. మీ రిప్రజెంటేషన్ తీసుకొని దాని మీదకెళ్ళే లెటర్ రాస్తా. దళిత బంధు సాధన సమితి అని చెప్పి ఇట్లా రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు జరుగుతున్నాయి. మరి మీరు వెంటనే స్పందించి మీరు ఇచ్చిన హామీ ప్రకారం మొదలు ఇదివరకు ప్రభుత్వం విడుదల చేసిన పైసలు విడుదల చేయాలి, ఇన్స్టాల్మెంట్లు. రెండవది ఫ్రీజింగ్ ఎత్తేయాలి. మూడవది మరి మీరు ఇచ్చిన అంబేద్కర్ అభయ హస్తం మేనిఫెస్టో ఏదైతుందో అందులో మీరే చెప్పారు 10 కాదు 12 ఇస్తా అని. ఎప్పటి నుంచి చాలు చేస్తావు? ఇదివరకు ఇచ్చినవి ఎప్పుడు రిలీజ్ చేస్తావు? ఇవి ఎప్పటి నుంచి చాలు చేస్తావు చెప్పాలని అడుగుతాను. అట్లా ఆయనకి యాద్ చేస్తా. కేసీఆర్ ఉన్నప్పుడు 1022 గురుకుల పాఠశాలలు పెట్టినారు. ఇలా గురుకుల పాఠశాలల్లో ప్రతిరోజు ఒక చెడ్డవార్త, ప్రతిరోజు ఫలానా కాడ పిల్లలకు బోసక్కగా లేక ఫుడ్ పాయిజనింగ్ అయింది, 30 మంది అస్వస్థత, 40 మంది ఇట్లా, ఇప్పటికి 100 మంది పిల్లలు చచ్చిపోయినారు, 1000 మంది ఇప్పటికీ ఆసుపత్రిలో పాలైంది. నీ పిల్లలకి ఇట్లా ఎత్తుకుంటావా రేవంత్ రెడ్డి అని నేను అడిగినాడు కడుపుగాలి. నీ పిల్లలకు, నీ బిడ్డకో నీ మన్మన్కో ఇట్లా ఎత్తుకుంటావా? ఇదే తిండి పెడుతుకుంటావా? ఇలా సాంబార్ వాళ్ళకు పైసలు ఇస్తలేరు. పెద్ద పెద్ద కాంట్రాక్టర్లకేమో పైసలు, వాళ్ళకు అలా ఫుడ్ పెట్టేటోళ్ళకి పైసలు ఇస్తలేరు గురుకులాలకు. నేను ఇంకొక మాట అడుగుతున్నాను. 2 ఏళ్ళు ఇప్పుడు 20 నెలలు అయింది దగ్గర 20 నెలల్లో ఒక కొత్త స్కీమ్ చాలు కాలే. ఒకళ్ళకు రూపాయి ఇచ్చింది లేదు. ఒక్కటి ఫ్రీ బస్సు తప్ప ఇంకోటి ఏమైనా ఉందా? ఏది లేదు. మరి ఆడబోతున్నాయి పైసలని. పిల్లలకు భోజనం పెట్టలేని దుస్థితులు ఉందా ప్రభుత్వం? ఒక్క గ్యారెంటీ అమలు చేయకపోతివి, రైతు బంధు పెంచకపోతివి, 2 సార్లు ఎగ్గొడితివి, దళిత బంధు పెంచకపోతివి, ఉన్న పైసలే ఇవ్వకపోతివి, ఆడబోతున్నాయి పైసలు. మరి ప్రభుత్వం యొక్క డబ్బులు, ప్రజల యొక్క సంపద ఎక్కడ పోతుంది? ఎవల జేబులకు పోతుంది? ఢిల్లీలో రాహుల్ గాంధీకి పోతుందా? కాంట్రాక్టర్లకు పోతుందా? మరి ఏడబోతున్నది చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వానికి లేదా? అందుకే మేము కొట్లాడుతుంటే మా మీద కేసు, ఈ కేసు నొక్కుదామా, ఆ కేసులో నొక్కుదామా, ఏం బీక్తావు? ఎక్కువ ఓ కేసు పెడతావు, 4 రోజులు జైలుకి పంపుతావు, నీకు కక్ష తీసుకుంటావు, అంతే కదా. అంతకంటే ఎక్కువ చేసేది ఏముంటుంది మమ్మల్ని? కానీ ఒకటి మాత్రం పక్కా, ఆయన కేసులు పెట్టినా, జైళ్ళకు పంపినా, ఆయన ఇంకో 10 కేసులు ఇంకా పెట్టినా మేము మాత్రం ఊకోము. ఖచ్చితంగా కేసీఆర్ గారి నాయకత్వంలో అందరం సమిష్టిగా మీకోసం, రాష్ట్రంలోని ప్రతి ఒక్కరి కోసం కొట్లాడుతూనే ఉంటాం. కాకపోతే మీ మద్దతు మాకు కావాలి. మీరు ఇప్పటికే 16 జిల్లాలకు పోయినామన్నారు, సంతోషం. మిగతా 14-15 జిల్లాలు కూడా మీరు పోవాలి. తప్పకుండా అందరం కలిసికట్టుగా ముంగడికి పోవాల్సిందే. తప్పకుండా 100% మీకు అండగా నిలబడుతుంది. ఈశ్వరన్న చెప్పిండు. మరి 16 జిల్లాలో మరి ఇప్పుడు తమ్ముడు ఇచ్చినాడు, ఏమేమి పోరాటాలు చేసిండ్రు, ఎక్కడెక్కడ చేసిండ్రు, బ్రహ్మాండంగా చేసిండ్రు. హుజూరాబాద్లో కూడా చక్కటి కార్యక్రమం చేసిండ్రు. మా సోదరుడు కౌశిక్ రెడ్డి గారు కూడా ఆ రోజు అరెస్ట్ అయ్యాడు, దెబ్బలు తిన్నాడు. ఆయన కూడా బాగా ఇబ్బంది పడ్డాడు ఆ రోజు, నాకు యాదుకుంది. మీరు ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా మీరు ఇంకా కమిటీలు విస్తరించండి. మేము మీకు పూర్తిగా అండగుంటాం, పార్టీ అండగుంటుంది. మీ కార్యక్రమం ముందు ఈశ్వరన్ నాకు చెప్పండి, అన్న ఇక వారం రోజుల తర్వాత ఇక్కడ చేస్తున్నాం, మొత్తం పార్టీ మొత్తం మీకు అండగా వచ్చి నిలబడుతుంది. మీ కార్యక్రమం కేసీఆర్ గారు మా అందరికి కూడా చెప్తా ఉన్నాడు, ఏందయ్యా మీరు దళిత బంధు మర్చిపోయినరా, ఎందుకు మాట్లాడతలేరు మీరు అందరూ, ఏం పుట్టింది మీకు అని చెప్పి మాకు కూడా ఎప్పటికప్పుడు సార్ చెప్తూనే ఉన్నాడు. మేమందరం కూడా మీకు అండగా నిలబడతాం. ఉదాహరణకు కూడా మీరు మంత్రులే చేయాలన్నారు, వారం రోజుల ముందే చెప్పుండ్రి, మొత్తం పుట్టమలతో సహా ప్రతి కార్యకర్త ప్రతి అని చెప్పి వాళ్ళు కూడా భయపడతారు. కానీ అల్టిమేట్గా మాత్రం నేను చెప్పేది ఒకటే, ఏ ప్రభుత్వం అయినా, ఏ మంత్రి అయినా, ఏ ముఖ్యమంత్రి అయినా, ఎంత గొప్పోడై ప్రపంచ చరిత్ర చూస్తే మంచి మోకా ఇప్పుడు మనకు దొరికింది. లోకల్ బాడీ ఎలక్షన్ ముంగట్నే ఉన్నది. సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, అట్లే కౌన్సిలర్ ఎలక్షన్లు ముంగట్నే ఉన్నాయి. నా ప్రార్థన మీతోని దళిత జాతిని తప్పకుండా జాగృతం చేయాలి, చెప్పాలి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.